మమ్మీ. ఆహా, తమ్ముడు, మన రూప న్యూ ఇయర్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ దరిద్రం కూడా మనకు కనిపించకుండా పోయింది. మళ్ళీ మన రూప తిరిగొచ్చేసరికి కనిపించారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దేవుడు మన సంతోషం కోసమే వాళ్ళని మనకు కనిపించేలా చేశాడేమో. ఏమంటున్నావక్క? అంటే మన రూప ఆ రాజుగాడి మీద ఇంకా మనసు పెట్టుకుంది కదా తమ్ముడు. ఆ రాజుగాడేమో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మిడిల్ క్లాస్ మనుషుల ఆలోచనలు ఉన్నతంగా ఎలా ఉంటాయి తమ్ముడు? అప్పుడు కూడా అంతే. దుబాయ్ నుండి వచ్చి రాగానే శ్వేతతో పెళ్లికి రెడీ అయిపోయాడు. అది పెటాకులైపోయేసరికి ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూసి చేసుకున్నాడు. బస్తీలో పుట్టి పెరిగినవాడు వాడికి అంతుంటే ఒక సీఎం కూతురికి ఇంకెంత ఉండాలి తమ్ముడు? మన రూపకు కూడా ఇంకో పెళ్లి చేద్దాం తమ్ముడు. రూపా, నువ్వేమంటావమ్మా? రాజు పెళ్లి చేసుకుని ఉండడత్తయ్యా. అయ్యో నా పిచ్చి తల్లి, వాడి మీద నీకింకా ఎంత నమ్మకం ఉండటం నిజంగా వాడి అదృష్టమమ్మా. ఒక విషయం చెప్పు, నీ లైఫ్లో నిన్నెవరైనా కొట్టారా? కొడితే మీ నాన్న కొట్టుంటాడు. ఆ తర్వాత నీ మెళ్ళో తాళి కట్టిన ఆ రాజుగాడు కొట్టుంటాడు. ఈ రోజు అంతమందిలో ఆ రాజుగాడు ఆ అమ్మాయిని కూడా కొట్టాడు. అంటే ఏంటి? నాతో గొడవ పడుతుంటే కూడా కొట్టుండొచ్చు కదత్తయ్యా. నా మీదకొస్తే రాజు ఎవరని కూడా చూడరు. ఆ విషయం మీకు కూడా తెలుసుగా. రాజు అమ్మాయిని కొట్టడం వరకు ఓకే రూపా, కానీ ఆ అమ్మాయి రాజు వాళ్ళ అమ్మా నాన్నని అత్తయ్య మావయ్య అని పిలుస్తుంది కదా, మరి దాని గురించి ఏమంటావు? రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయన? అమ్మ రోహిణి, నువ్వు మా మీద చూపిస్తున్న అభిమానానికి మేమంతా నీకు రుణపడి ఉంటాం. కానీ ఈ అభిమానం మనలో అవమానాలు అనుమానాలు తెచ్చిపెట్టకూడదు. అత్తయ్య మీరేమంటున్నారు? ఇంతకుముందు రేణు కానీ నీలాగే ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చేది, మా అందరి మీద ప్రేమ చూపించేది. మా మీద చూపించిన ఆ ప్రేమే తనకి జీవితమే లేకుండా చేసింది. నీ జీవితం కూడా అలాగే అయిపోకూడదనుకుంటే నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిదమ్మా. అవును రోహిణి, నీ వల్ల ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు, రాదు. కానీ నీకే ప్రాబ్లం రావచ్చు. నువ్వు బంటికి క్లోజ్గా ఉండటం వల్ల బంటి గురించి తెలియని వాళ్ళు నువ్వే బంటి అమ్మవని అనుకుంటారు. అవును రోహిణి, అమ్మగారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అత్తయ్య మావయ్యని నువ్వు అత్తయ్య మావయ్య అని పిలుస్తుంటే చూసేటోళ్ళు నువ్వు దగ్గర బంధువు అనుకోరు, మా రాజు బావకి దగ్గర అవుతున్నావు అనుకుంటారు. అది నిజమే కదా. రాజుకి నేను దగ్గర అవ్వాలి, బంటికి తల్లినవ్వాలి. అదే నా ప్రయత్నం కూడా.
అవును రోహిణి, నువ్వు మాకు బంటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగని నిన్ను ఈ ఇంటికి రావద్దు పోవద్దని చెప్పడం కాదు రోహిణి. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండు అని చెప్తున్నా. ఒక్క నిమిషం రోహిణి. తనే బంటి వాళ్ళ అమ్మని ఎట్టి పరిస్థితుల్లో బంటికి తెలియకూడదు. నాకు కావాల్సింది కూడా అదే రాజు. అలాగే రాజు. అత్తయ్య మావయ్య అని పిలిచినంత మాత్రాన ఆ అమ్మాయి ఇంటి కోడలు అవ్వాలని లేదుగా. తమ్ముడు అది ఇదివరకు రేణుక కూడా అలాగే పిలిచేది. అంత మాత్రాన రేణుక ఆ ఇంటి కోడలైపోయిందా? అంతెందుకు, దీపక్ నన్ను మావయ్య మావయ్య అని పిలుస్తాడు. అల్లుడైపోతాడా? మేనల్లుడు కాబట్టి అలా పిలుస్తాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ బంధువు అయి ఉండొచ్చు కదా. అంతేకాదక్క, మీరందరూ గమనించారో లేదో, ఆ అమ్మాయి మెడలో తాళి లేదు, కాళ్ళకి మెట్టెల్లేవు. ఒక అమ్మాయికి పెళ్ళయిందో లేదో తెలియడానికి అవే కదా ప్రామాణికంగా చూస్తారు. అంటే రాజుకి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కదా నాన్న? లేదని నా నమ్మకం అమ్మా. మమ్మీ, నా హోంవర్క్ అయిపోయింది. ఏంటి మమ్మీ ఇంత హ్యాపీగా ఉన్నా? ఏం లేదు దీపు. నానా, రేపు మందారం వర్ధంతి నాన్న. ఇంతకాలం దీపు ఇండియాలో లేడు కాబట్టి ఆబ్దికం చేయించలేకపోయాం. రేపు మందారం ఆబ్దికం దీపుతో చేయిద్దాం నాన్న. అలాగేనమ్మా, చేయిద్దాం. వెళ్ళి పడుకోండి. దీపు, మనందరం కలిసి బయటికి వెళ్తున్నాం. రేపు స్కూల్ లేదు. దీపక్, చంద్ర, రేపు ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే మావయ్య. నాన్న, ఉదయాన్నే మందారం ఆర్థికం సంబంధించి పంతులతో మాట్లాడారా? మాట్లాడాను రయ్యా. అయితే రేపు కూడా నాకు స్కూల్ లేదా నాన్న? నువ్వు స్కూల్కి వెళ్ళాలి బంటి. మీతో పాటు నేను కూడా వస్తాను నాన్న. స్కూల్కి డుమ్మా కొట్టకూడదు కదా. సరే నాన్న, స్కూల్కే వెళ్తా. అయ్యా, కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, రండి. రండి అయ్యా, రండి. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవరు అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. మందారం చనిపోయిన రోజే నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది. సంవత్సరాలు గడుస్తున్నా రాజు రూపలు కలవడం లేదు. కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. నా బిడ్డ జీవితం కూడా నా జీవితంలాగే అయిపోతుందనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ పరమేశ్వరుడే ఒక దారి చూపించాలి.
అమ్మా, బాబు చేత ఆబ్దికం చేయించాలి కాబట్టి బాబు కాళ్ళు చేతులు కడిగించి తీసుకురండి. అలాగేనండి. ఆ ఇంటికి మనకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదని మీరే చెప్పారు. ఇంకోసారి కనిపించినా చూడకండి, చూసినా ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురాకండి. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. నేను కోరుకున్నట్టే రాజు రూపల్ని కలపడానికి పరమేశ్వరుడు ప్లాన్ చేసినట్టున్నాడు. వీళ్ళు కూడా వచ్చారేంట్రా? రాజుకి పెళ్ళైపోయిందని చెప్పి రూప మనసు విరక్కూడదామని ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వలేదు. పైగా రూపతో పాటు తమ్ముడు కూడా వాడి మీద పాజిటివ్గానే ఉన్నాడు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఆ రాజుతో మళ్ళీ కలిసిపోతారా? అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అవును మమ్మీ, వీళ్ళు కలవకుండా చెడగొడదాం. ఏంటి రాజు, మా మందారానికి ఆప్తికం చేయడానికి వచ్చావా? మందారం అంటే సరిపోతుంది, మా మందారం అనే అర్హత మీకు లేదు. అయినా చంపిన వాళ్ళే ఆబ్దికం చెయ్యాలి అనుకోవడం ఏంటి? విడ్డూరంగా. ఏంటి రాజు, ఇన్నేళ్లైనా ఇంకా నా మీద కోపం తగ్గలేదా? మందారం విషయంలో జరిగిన పొరపాటుని ఇప్పటికీ క్షమించలేకపోతున్నావా? రాజు, అసలు ఆ రోజు ఇలా వచ్చి అలా తగ్గిపోవడానికి నాది కోపం కాదు, బాధ. మందారం విషయంలో నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది పొరపాటు కాదు, క్షమించరాని నేరం. పోయిన మందారం తిరిగి రాదు అన్నది ఎంత నిజమో, నేను నిన్ను క్షమించలేను అన్నది కూడా అంతే నిజం. రూపా, అయినా వాడు నిన్ను క్షమించడం ఏంటి? మందారం చనిపోవడంలో నీ తప్పు ఎంతుందో రాజు తప్పు కూడా అంతే ఉంది. తను ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి కూడా తన ప్రాణాలు కాపాడమని ఒక అమ్మాయికి అప్పగించి వెళ్ళటం ఈ రాజు తప్పు. మందారం చనిపోవడానికి మెయిన్ కారణం వీడే. వీడిని ఆగు దీపక్, ఆవేశపడకో. ఒరే నాయనా, ఈయనతో మనకెందుకురా, వెళ్దాం పద. వెళ్దామమ్మా.
కానీ వీళ్ళు మందారంకి ఆబ్దికం చేయడానికి వీల్లేదు. రాజు, మందారం మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. మందారానికి ఆబ్దికం చేయాల్సిన అవసరం నీకెంతుందో మాకు అంతే ఉంది. పోయిన వాళ్ళు మనకెంత ముఖ్యమో అని ఆలోచించకూడదు, పోయిన వాళ్ళకి ఎవరు ముఖ్యమో అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మందారం బతికున్న రోజుల్లో అన్నీ తానే అండగా ఉంది రాజు. కాబట్టి ఈ ఆబ్దికం రాజు చేస్తేనే మందారం ఆత్మ శాంతిస్తుంది. అవును, ప్రాణాలు తీసేటోళ్ళు పిండాలు పెట్టినంత మాత్రాన ఆ ప్రాణాలు తిరిగి రావు కదా. అయినా ఇన్నేళ్ళు లేంది ఇప్పుడెందుకు రూపా కొత్తగా? అమ్మా అమ్మా, నువ్వు కూడా నా మీద కోపం చూపిస్తున్నావా? రూపా, వీళ్లతో మాట్లాడనవసరం. ఆబ్దికం చేయాలని వచ్చాం, చేసుకొని వెళ్దాం. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మందేప్, మందేప్, చంద్ర, మందారం కొడుకుని తీసుకురా. మందారం కొడుకా? మందారం కొడుకా? అవును, మందారానికి ఆబ్దికం మేం చేయకూడదు, మందారం కొడుకు చేయొచ్చు కదా. అమ్మా రూపా, వీళ్లతో మాట్లాడేంటమ్మా, నువ్వురా. రండి పంతులు గారు. మమ్మీ, ఎక్కడో చూసినట్టుందయ్యా. మన బంటి ఫ్రెండ్. ఆ, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరస్సుచి. పుండరీకాక్షాయ నమో నమః. వస్తురూపేణ పిండప్రదాన సమయే పూజ్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మహాహరి స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ. ఒరే అయ్యా, అమ్మాయి గురించి మనం తప్పుగా అర్థం చేసుకున్నాంరా. మందారం చచ్చిపోయాక కోపంతో అమ్మాయి గురిని దూరం పెట్టాం గాని మందారం కొడుకుని అమ్మాయి గురి దగ్గరికి తీసుకున్నారు. అవునా నాయన, అమ్మాయి గోరు మాత్రం తన వల్ల తల్లిని పోగొట్టుకున్న మందారం బిడ్డకి తల్లి అయింది. మందారం ఆ ఇంటి పని మనిషిగా ఉండేది. కానీ మందారం కొడుకు
ఆ ఇంటి వారసుడిలా పెరుగుతున్నాడురా నాయన. నిజంగా రాజు బిడ్డని పేద రక్తం బస్తీ రక్తం అని రూప ఫీల్ అయ్యుంటే మందారం బిడ్డని ఎందుకు చేరదీస్తుంది? అసలు బస్తీలో పుట్టి పెరిగిన రాజుని ప్రాణంగా ఎలా ప్రేమించగలుగుతుంది? అమ్మా, తన వల్లే మందారం చనిపోయిందని అందరూ అనుకోకూడదని మందారం బిడ్డను చూసుకుంటుంది.